కురుమ చరిత్రలో చాలా గొప్ప కులం. ఒక రకంగా దేశంలో పరిపాలించిన రాజుల్లో చాలా మంది రాజులు కురుమ రాజులు ఉన్నారు. చరిత్ర మీ డిఎన్ఏ అంతా కూడా రాజ్యాన్ని ఏలిన చరిత్ర ఉన్న జాతి. ఎందుకు క్రమేపీ అంతరించుకోపోతుందంటే చరిత్రలో ఎవడోడో వచ్చిండు, ఏదేదో చేసిండు, ఏదేదో అయింది, పోయింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఉత్తరాన కురుమల అస్తిత్వం నిలబడుతున్నది, దక్షిణాన క్రమేపీ కురుమల అస్తిత్వం కోల్పోతున్న పరిస్థితుల్లో నేను పొన్నం ప్రభాకర్ అన్నకు పోటీ అయితా. ఎందుకంటే బీసీల పట్ల ఒక నిక్కార్సైన నాయకునిగా తను వ్యవహరిస్తున్న తీరు చూసి నేను ఈ కురుమ సభ సాక్షిగా మా ఐలన్నకు వాదా ఇస్తున్నా. రేపటి రోజున రాహుల్ గాంధీ గారు బీసీ జనగణన జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ శక్తి కూడా బీసీ జనగణన ఆపలేదు. రేపటి రోజున ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు తీసుకురావాలని మనమందరం పోరాడాల్సిన అవసరం ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీగా మనం అధికారంలోకి వస్తే మనమే చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చుకుందాం. కానీ ఈ రోజు కురుమల అస్తిత్వాన్ని కాపాడడానికి భవిష్యత్తులో ఈ ఎన్నికల తర్వాత మీరు ఒక కార్యాచరణ తీసుకోండి. ఈ రాష్ట్రంలోనే కాదు, మన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా కురుమల జాతి అస్తిత్వం కొరకు పోరాటాలు జరుగుతున్న క్రమంలో నేను దీని పూర్వాంకంలో కాంగ్రెస్ పార్టీలకు రాకంటే ముందు నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా. ఇప్పుడు జాతీయ మాలమానాడు అధ్యక్షునిగా ఉన్న నా నేపథ్యం అంతా కుల సంఘాల యొక్క పునాది ఉన్నది. కాబట్టి రేపటి రోజున మీ వల్ల అంతో ఎంతో బలిష్టంగా ఉన్నా. అర్థమవుతుంది కదా ఎందుకు ఉన్నాను, కురుమల వల్ల ఎందుకున్నాం మేమంటే అర్థమవుతుంది కదా మీకు మేము సేవ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు అని చెప్పుకునే మేము పూలేకు ముందు నమస్కరించిన తర్వాతనే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలి. కాబట్టి పూలేకు ఏ సామాజిక న్యాయ సిద్ధాంతం పూలే ఈ దేశంలో తీసుకొచ్చిండో దాని పరంపరగానే అంబేద్కర్ గారు దాన్ని కొనసాగించిన పరిస్థితుల్లో పే బ్యాక్ టు ది సొసైటీ అనే నినాదం ఏదైతే ఉందో మేముగా కురుమల యొక్క అస్తిత్వం పోరాటంలో మేము పాలు పంచుకుంటామని చెప్పి సభావేదికగా మీ అందరికి కూడా నేను వాదా ఇస్తూ భవిష్యత్తులో నేను అంటున్నా, మా ముఖ్యమంత్రి గారు చాలా ఈ ఓబీసీల పట్ల చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. డెఫినెట్గా ఓబీసీ జనగణన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. కురుమలకు మంత్రి కావాలని మీరు కోరుకుంటున్న దాన్ని 100% నేను సమర్థిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా మిత్రులారా. ఎందుకంటే ఏ జాతి అయితే అధికారంకు దూరం అవుతుందో ఆ జాతి తన అస్తిత్వాన్ని క్రమేపీ కోల్పోతుంటది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి మీరు అస్తిత్వం కొరకు పోరాడడం కాదు, అధికారం కోసం పోరాడాలి. దాని కొరకు మేము అందరం సహకరించాలని చెప్పి తెలియజేస్తూ చివరగా ఒక్క మాట, ఈ దేశంలో ఓబీసీ అని చెప్పుకుంటున్న మోడీ గారు ఈ దేశంలో ఓబీసీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కొల్లగొట్టిన పరిస్థితి 10 సంవత్సరాలు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రేపు రిజర్వేషన్లు ఓబీసీలకు రావాల్సిన పరిస్థితుల్లో, రేపు దేశమే ఓబీసీల యుగంగా మారబోతున్న పరిస్థితుల్లో మేము రిజర్వేషన్లను తీసేస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ సభ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి రోజున రాజ్యాంగపరమైన హక్కులన్నీ సాధించుకోవడానికి మీరందరూ పోరాడుతుంటే మేమందరం కూడా మీతో కలిసి మీ వెంట కాదు మీ వెనక ఉండడానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ జై కురుమ, జై కురుమ, జై కాంగ్రెస్.